కర్ణాటక ప్రభుత్వం బైక్ ట్యాక్సీస్ను తాత్కాలికంగా వాటిని బ్యాన్ చేసింది. అసలు ఈ బైక్ ట్యాక్సీస్ అంటే ఏంటి? మనం చూస్తుంటాం, ర్యాపిడో కావచ్చు, ఓలా కావచ్చు, ఊబర్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం వెంటనే బైక్ బుక్ చేసుకుంటూ ఉంటాం అనమాట. కొన్నిసార్లు వాటి వల్ల మనకు చాలా అదృష్టం కూడా తగులుతూ ఉంటుంది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే బస్సులు, ట్రైన్లు, లోకల్ ట్రైన్స్ ఇవన్నీ కూడా లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఉండవు. ఉదాహరణకి బస్ స్టాప్లో ఆగాలి, లేదా ఏదైనా ప్రాంతాలు ఆగాలి. ఈ ర్యాపిడో ఇలాంటి బుక్ చేసుకున్నప్పుడు మనకి కరెక్ట్గా ఏ ప్లేస్లో ఆగాలో, ఏ ఇంటి ముందు ఆగాలో, ఏ షాప్ ముందు ఆగాలో, ఏ రోడ్లో ఆగాలో ఎగ్జాక్ట్గా ఆగొచ్చు అనమాట. మనకి బెంగళూరులో అయితే విపరీతమైన ట్రాఫిక్ రద్దీ. అలాంటి బెంగళూరులో చాలామంది తక్కువ ఖర్చుతో పెద్ద పెద్ద కార్స్ ఇవన్నీ బుక్ చేయకుండా తక్కువ ఖర్చుతో ర్యాపిడో ఇలాంటి బుక్ చేసుకుని ఫాస్ట్గా వెళ్తుంటారు. అక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం ఉంది కాబట్టి బైక్స్ అనేవి ఈజీగా కమ్యూట్ అవ్వగలం అనమాట. బెంగళూరు నగరం మనందరికీ తెలుసు విపరీతమైన ట్రాఫిక్ అనమాట. 70% బెంగళూరులో జరిగే ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అన్నీ కూడా బైక్ యాక్సిడెంట్సే. అయితే బైక్స్ అనేవి అసలు పర్సనల్ యూజ్కి కదా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి పెట్టొచ్చా? ఇది అక్కడ పెద్ద గందరగోళం. కర్ణాటకలో 6 నెలల క్రితం ఆటో రిక్షా ఎవరైతే ఆటోలో ఓలా, ఊబర్ నడుపుతారో కార్స్ వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా పెద్ద గొడవ చేశారు. ఇది తప్పు కదా, మా బుక్తిని తీసేస్తున్నారు, మా లైవ్లీహుడ్ని తీసేస్తున్నారు, ఈ ర్యాపిడో, ఓలా, ఊబర్ ఈ 2 వీలర్స్ వచ్చిన తర్వాత మాకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి గోలగోల చేశారు. దాంతో కర్ణాటక హైకోర్టు గవర్నమెంట్ దీనిపైన బ్యాన్ విధిస్తుందన్నమాట. టెంపరీగా వీటికి ఎలాంటి రూల్స్, రెగ్యులేషన్స్ లేవు. వీటిలో చాలా సేఫ్టీ కాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే గవర్నమెంట్ కథనం ప్రకారం కూడా హెల్మెట్స్ ఇవన్నీ ప్రాపర్గా లేకుండా ఈ బైక్స్ నడిపేస్తున్నారు. ఎవరిని పడితే వాళ్ళని ఎక్కించుకుని నడిపేస్తున్నారు. దాంతో అసలు ఎంతమంది ఎక్కించుకోవచ్చు, ఎలా ఎక్కించుకోవచ్చు, ఇలా కమర్షియల్గా బైక్ ట్యాక్సీస్ని వాడచ్చా, వీటి మీద రూల్స్, రెగ్యులేషన్స్ తేవాలని చెప్పి కర్ణాటక గవర్నమెంట్ ఆలోచిస్తుంది. ఆ రెగ్యులేషన్స్, రూల్స్ వచ్చేదాకా వాటిని టెంపరీగా బ్యాన్ చేస్తుంది అనమాట. కాకపోతే ఈ రోజుల్లో ఎఫోర్డబుల్ ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా సిటీస్లో హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, కలకత్తా కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఇట్లా చాలా సందర్భాల్లో మనం పెద్ద పెద్ద ట్యాక్సీలు వేసుకుని ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళాలంటే ముందు దానికి చాలా డిలే అవుతుంది. ఫస్ట్ ట్రాఫిక్లో చాలా ఇరుక్కుపోతుంటాం. రెండోది చాలా ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. 1000 రూపాయలు, 1500 ఒక ప్లేస్ నుంచి 10 కిలోమీటర్లు వెళ్ళాలని అంత ఖర్చు అవుతుంది అనమాట. అయితే ఇక్కడ బైక్ ట్యాక్సీస్ అనేవి చాలా తక్కువ ఖర్చుతో చాలా ఫాస్ట్గా కమ్యూట్ అవ్వచ్చు. చాలామంది దాన్ని ఆప్ట్ చేస్తున్నారనమాట. అయితే దీనికి సంబంధించి రెగ్యులేషన్స్ ఎక్కడ లేవు. ఏ రాష్ట్రంలో కూడా బైక్ ట్యాక్సీకి సంబంధించి లేవు. యాక్సిడెంట్లు అవటం కానీ, ఉమెన్ సేఫ్టీ కానీ, నైట్ టైం ఇలాంటి బైక్స్ ఎంత స్పీడ్లో రైడ్ చేయొచ్చు అని కానీ ఎటువంటి రెగ్యులేషన్స్ లేవన్నమాట. మనందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వాలు మోటార్ వెహికల్స్ యాక్ట్స్ అనేవి ఉంటాయి. ఈ యాక్ట్ ప్రకారం కూడా ఎక్కడ బైక్ ట్యాక్సీస్ గురించి రాసలేదు. ఇంకోటి, మామూలుగా కమర్షియల్గా ఏదైనా వెహికల్ మనం వాడాలంటే దానికి ఎల్లో కలర్ ప్లేట్ ఉండాలి. ఇక్కడ వైట్ ప్లేట్ పెట్టుకుని బైక్ ట్యాక్సీస్ నడుపుతున్నారని చెప్పి కూడా ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి అనమాట. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కర్ణాటక ప్రభుత్వం రెగ్యులేషన్స్ తేవాలని కర్ణాటక గవర్నమెంట్ ఆలోచిస్తుంది అనమాట. సో భారతదేశంలో లైవ్లీహుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అన్నిటికన్నా మించి గిగ్ ఎకానమీ ఇంకా ఇంపార్టెంట్ అయిపోయిందనమాట. అంటే టెంపరీగా హైర్ అండ్ ఫైర్ యువత కానీ, జాబ్ లేని వాళ్ళు కానీ, లేదా ఎక్స్ట్రాగా కష్టపడి సంపాదించుకోవాలి, ఏదైనా ఇంట్లో ఫుడ్ తేవాలన్నా, పిల్లలకి ఫీజు కట్టాలన్నా వీళ్ళందరూ కూడా నైట్ టైము, డే టైము ఈ ట్యాక్సీలు నడుపుతున్నారు. బైక్ ట్యాక్సీ కావచ్చు, లేకపోతే కార్ ట్యాక్సీస్ కావచ్చు, ఇవన్నీ బాగా నడుపుతున్నారు అనమాట. సో దానిలో ఇన్సూరెన్స్ పాలసీస్ ఉండవు, పెన్షన్ బెనిఫిట్స్ ఉండవు, ఏది ఉండదు. అండ్ ఎన్ని గంటలు పనిచేస్తే అన్ని గంటలు జీతం ఇచ్చి పంపిస్తారు. సో ఇలాంటప్పుడు బైక్ ట్యాక్సీస్ విషయంలో గవర్నమెంట్ ఎలా ఆలోచించాలి, గిగ్ ఎకానమీ విషయంలో గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేది చాలా పెద్ద ప్రశ్న.